అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, రంజాన్ చివరి 10 రోజుల ప్రాముఖ్యతను ఈరోజు మనం తెలుసుకుందాం. రంజాన్ నెల ఈ చివరి 10 రోజులు కేవలం ముగింపు మాత్రమే కాదు, ఇవి ఈ సంవత్సరంలో అత్యంత శక్తివంతమైన రోజులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ 10 రోజుల్లో ఎక్కువ ఇబాదత్ చేసేవారు. ఎందుకో తెలుసా? ఈ రోజుల్లోనే మన జీవితాన్ని మార్చేసే ఒక గొప్ప బహుమతి దాగి ఉంది. అదేంటో చూద్దాం. రంజాన్ నెలలో ఒక ముఖ్యమైన రాత్రి ఉన్నది, అదే లైలతుల్ ఖద్ర్. ఖురాన్ ప్రకారం ఈ ఒక్క రాత్రి చేసే ఆరాధన 1000 నెలలు అంటే సుమారు 83 ఏళ్ళు ఆరాధన కంటే ఎక్కువ. అంటే మనిషి తన జీవిత కాలమంతా చేసే పుణ్యం కంటే ఈ ఒక్క రాత్రి దక్కించుకునే పుణ్యం ఎక్కువ. ఈ రాత్రి దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం మరియు ఇతర దైవదూతలు అల్లాహ్ ఆదేశంతో భూమిపైకి వస్తారు. తెల్లవారుజాము వరకు శాంతిని శుభాలను పంచుతారు. అల్లాహ్ మానవాళికి మార్గదర్శినిగా పంపిన పవిత్ర ఖురాన్ ఈ రాత్రిలోనే ఆకాశం నుండి భూమికి అంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వహీ ద్వారా అవతరించటం ప్రారంభమైంది. ఇప్పుడు మనం చేయాల్సిన 4 ముఖ్యమైన పనులు. 1. బేసీ రాత్రులను వెతకాలి. లైలతుల్ ఖద్ర్ ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్లు 21, 23, 25, 27, 29వ రాత్రులలో దీనిని వెతకండి. ప్రతి రాత్రిని లైలతుల్ ఖద్ర్ లాగానే భావించి ఆరాధించాలి. 2వ ముఖ్యమైన దువా. హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా గారు ఈ రాత్రి ఏమని ప్రార్థించాలి అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ చిన్ని దువాను నేర్పించారు. ఆ దువా, అల్లాహుమ్మ ఇన్నక అఫూవున్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్నీ. అల్లాహుమ్మ ఇన్నక అఫూవున్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్నీ. దీని యొక్క అర్థం, ఓ అల్లా, నీవు క్షమాశీలివి, క్షమించడాన్ని ప్రేమిస్తావు, నన్ను క్షమించు. లైలతుల్ ఖద్ర్లో ఈ దువా ఎక్కువగా చదవాలి. కనీసం 1000 సార్లైనా చదవాలి. ఎవరైతే పూర్తి విశ్వాసంతో పుణ్యం లభిస్తుందనే ఆశతో ఈ రాత్రి మేల్కొని ప్రార్థనలు చేస్తారో వారి గత పాపాలన్నీ క్షమించబడతాయి. కనుక ఈ రాత్రి అల్లాహ్ మమ్మల్ని తప్పక క్షమిస్తాడు అన్న పూర్తి విశ్వాసంతో ప్రార్థనలు చేయాలి, దువా చేయాలి. ఇక 4వది దాన ధర్మాలు చేయటం. ప్రతి రాత్రి కనీసం కొంతైనా దానం చేయండి. ఒకవేళ ఆ రాత్రి లైలతుల్ ఖద్ర్ అయితే మీరు 83 ఏళ్ల పాటు ప్రతిరోజు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. లైలతుల్ ఖద్ర్లో చేయవలసిన మరో ముఖ్యమైన పని ఏమిటంటే ఏకాంత ఆరాధన అంటే ఏతికాఫ్. కుదిరితే మసీదులో ఏతికాఫ్ ఉండండి, లేదంటే కనీసం రాత్రిపూట ఫోన్ పక్కన పెట్టి అల్లాహతో ఏకాంతంగా గడపండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు రంజాన్ సరిగ్గా గడపలేదని బాధపడుతున్నారా? గడిచిన రోజుల గురించి ఆలోచించకండి. మిగిలిన ఈ కొద్ది రోజులను సద్వినియోగం చేసుకోండి. అల్లాహ్ క్షమించేవాడు మరియు కరుణించేవాడును. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలుపులు మన కోసం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.